హలో మా బ్రోస్, డీ ఫర్ దోశ ఏంటి ప్రతిదానికి షార్ట్ వీడియో పెట్టేది, ఈసారి లాంగ్ వీడియో పెట్టింది అనుకుంటున్నారా? మరి దోశ అయితే ఒకదాంతో పోద్దా, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్ని చేసి చూపించేయాలిగా మరి మీకు. మా మమ్మీ అయితే దోశ మెజర్మెంట్ లో 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పప్పు అయితే తీసుకుంటారు. దాన్ని బాగా నానబెట్టి పిండి అయితే చేసేస్తారు. క్వాంటిటీ ఎక్కువగా ప్రిపేర్ చేసి కొంచెం అయితే బయట వదిలేసి దాన్ని అయితే బాగా ఫర్మెంట్ అవనిస్తారు. చూడండి దోశ పిండి ఇక్కడ ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. దాన్ని అయితే మార్నింగ్ ఉప్పు వేసి కలిపేసి రెడీ చేసేస్తారు వాటర్ వేసి. దోశ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు చాలా మెత్తగా వస్తాయి, అలానే క్రిస్పీగా కూడా వస్తాయి. దోశ పిండి అయితే అయిపోయింది. మన దోశలో ఫస్ట్ రెసిపీ అయితే మసాలా దోశ. దానికైతే ముందు తాలింపు అంతా వేసుకుని మమ్మీ దాన్ని బాగా ఫ్రై అవనిచ్చారు. దాంట్లోకి అయితే కరివేపాకు కూడా యాడ్ చేస్తారు. కరివేపాకు బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటది. దానిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకొని చాలా బాగా ఫ్రై అవనిచ్చారు. అవి ఇలా ఫ్రై అయ్యాక దానిలోకి అయితే చికెన్ మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపేశారు అన్ని కలిసేట్టుగా. అవి కూడా ఫ్రై అయిపోవాలి, అంటే పచ్చివాసన మొత్తం పోవాలి. అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకునే టైం వచ్చేసింది, అదే బాయిల్డ్ పొటాటో. వాటిని అయితే పీసెస్ కింద కట్ చేసి వేసుకొని బాగా స్మాష్ చేసేసారు పాన్ లోనే. రెసిపీకి చెప్పే క్విక్ టిప్ ఏంటంటే ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు వేసుకోకుండా లాస్ట్ లో ఉప్పు వేసుకుంటే పొటాటోస్ కి ఉల్లిపాయలు కూడా సేమ్ సాల్టీనెస్ ఉంటది. ముందేసేసుకుంటే పొటాటో కొంచెం చప్పగా ఉన్నట్టు, ఉప్పే కొంచెం ఉప్పగా ఉన్నట్టు ఉంటది. ఈ టిప్ మాత్రం ఫాలో అయిపోండి. పొటాటో కూడా కాసేపు ఫ్రై చేసుకుంటే ఇలా రెడీ అయిపోద్ది. అంతే, మనకు మసాలా అయితే రెడీ అయిపోయింది. దోశ పిండి మాత్రం గట్టిగా ఉన్నా, మెజర్మెంట్స్ లో ఏ తప్పు తీసుకున్నా దోశలు అయితే అస్సలు మంచిగా రావు. ఈ మెజర్మెంట్స్ చాలా బాగా ఫాలో అయిపోండి. మీ అయితే దోశ వేసేస్తున్నారు, చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో కదా దోశ అయితే. దానిలోకి అయితే పొటాటో స్టఫింగ్ వేసి ఫిల్ చేసేసారు. మనం చేసుకున్నాం కాబట్టి ఎక్కువ పొటాటో స్టఫింగ్ వేసుకోవచ్చు. దోశ అయితే క్రిస్పీగా అయిపోయినప్పుడు దానంతట అదే ఎడ్జెస్ పైకి లేస్తాయి, అప్పుడు తిప్పేసుకుంటే సరిపోతుంది దోశ. దోశ అయితే నిజంగా అదిరిపోయింది. చట్నీ కూడా అక్కలేదు దానికి, అంత టేస్టీగా ఉంది. మసాలాలో కూడా అన్ని సరిపోయాయి. ఇంకొకటి ఏంటంటే దోశ వేసే ముందు ప్యాన్ మీద అస్సలు ఆయిల్ వేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ప్యాన్ హాట్ గా ఉండేలా చూసుకోండి, అప్పుడే దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి. మమ్మీ అయితే ఆయిల్ లేకుండా ఒక ఆనియన్ కట్ చేసి దాన్ని అయితే పెట్టి మొత్తం ప్యాన్ అంతా రుద్దేస్తారు. అసలు దోశ వేసాక ఆయిల్ వేస్తారు, క్రిస్పీగా ఉండాలని ఎడ్జెస్ మొత్తం. ఇదైతే ఆనియన్ దోశ. దోశ మీద ఆనియన్స్ అన్ని క్రిస్పీగా కొన్ని మెత్తగా ఉండి తగులుతుంటే దోశ తింటున్నప్పుడు ఆహా, ఏమన్నా ఉంటదా ఆ ఫీలింగ్. ఇదైతే మన పెద్దవాళ్ళందరు ఫేవరెట్. చిన్నపిల్లలందరూ మసాలా దోశ అంటే పెద్దవాళ్ళందరూ ఆనియన్ దోశ అంటారు. నెక్స్ట్ దోశ అయితే ఎగ్ దోశ. ముందైతే కొన్ని వాటర్ వేసుకుని దానిలోకి ఉప్పు కారం కలిపేసుకుని మమ్మీ అయితే 2 ఎగ్స్ వేసారు దాంట్లోకి. ఏంటి ఎగ్స్ లోనే డైరెక్ట్ వేసుకోవచ్చు కదా అనుకుంటున్నారు కదా, ఎప్పుడు అలా చేయకండి. ఎగ్స్ తో ఉప్పు కారం అస్సలా కలవదు, ముందు వాటర్ వేసుకుని కలుపుకుంటే చాలా బాగా కలుస్తుంది. ఇంకొక టిప్ ఏంటంటే ఎగ్ దోశలో కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి ఎగ్స్ లోకి, ఎందుకంటే ఎగ్స్ లో ఆల్రెడీ ఉప్పు ఉంటది కాబట్టి. అంతే, ఎగ్స్ పగలగొట్టేసేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి. ఎగ్ ఎల్లో ఎగ్ వైట్ రెండు కలిసిపోయేలాగా. మళ్ళీ యాజ్ యూజువల్ గా దోశ వేసుకుని దాని మీద అయితే బీట్ చేసుకొని ఎగ్ మొత్తం వేసేసుకోవడమే. ఎగ్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చిన్న స్పూన్ తో, అన్ని సైడ్స్ కి బాగా అయ్యేలాగా. బయట ఎగ్ దోశ తినడానికి చాలా భయం నాకు, ఎందుకంటే ఒక చోట ఎగ్ దోశలో ఎగ్ పైన వేసి చేతితో పామేశారు వాళ్ళు. అది చూసినప్పటి నుంచి బయట ఎగ్ దోశ తినాలంటే భయం కూడా నాకు. కానీ నాకు దోశలు అన్నిటిలో మోస్ట్ ఫేవరెట్ దోశ మాత్రం ఎగ్ దోశనే, చాలా టేస్టీగా ఉంటది. ఈ వీడియోలో అయితే మనం 3 టైప్స్ ఆఫ్ దోసాస్ చూసాం. అంతే, మరి ఈ వీడియోకి మర్చిపోకుండా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.